You look very lovely. థ్యాంక్ యూ. అంటే బ్లూ కలర్ కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా లేకపోతే ఊరికే అలాని కాదక్క, ఈ మధ్య మొత్తం వైట్ బ్లూ గ్రీన్ మధ్యనే తిరుగుతుంది. అంతేనా? మనసు కూడా అక్కడే ఉంది కదా? మనసు కూడా అక్కడే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఎలా అనిపించింది? నాకు ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. అది చిన్నప్పుడు ఇప్పుడు కొంతమందిని చూస్తే మనకు ఒక అడ్మిరేషన్ ఉంటుంది చూసారక్క. సో అలా మాది కాకినాడ. కాకినాడ అంటే ఆయన మీరు కాకినాడ అంటే అమ్మది మళ్ళీ గుంటూరు, అత్త వాళ్ళది చీరాల, అసలు మొత్తం అన్ని. బేసికలీ ఈ మధ్యలోని ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు సహజంగానే అంటారు కదా, ఎందుకమ్మా మనకి పాలిటిక్స్, ఈ జాబ్ మీరే చేయాలి అంటే శ్యామలనే పిలుస్తారు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసావా? ఇందులో ఉన్నాం కాబట్టి మనం అమ్మాయిని పిలవద్దు అనేటువంటి ఒక మెంటాలిటీ గనక ఆ నాయకులకి ఉంటే, ఆ లీడర్కి ఉంటే, ఆయన కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన ఉనికిని కాపాడుకోవడం కోసం, ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. పర్ఫెక్ట్ గా జనానికి అర్థమయ్యేలాగా దూసుకెళ్ళిపోయింది పాయింట్. జస్ట్ థింక్ వైజ్లీ. శ్యామల సిద్ధమా? హలో ఎవ్రీవన్, ఎలక్షన్ బ్యాటిల్ గ్రౌండ్కి అందరం సిద్ధంగా ఉన్నాం. అండ్ చాలామంది ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా, అంటే పార్టీకి అతీతంగా, పార్టీలో చేరకుండా మద్దతు తెలుపుతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. బట్ నిజంగానే పొలిటికల్గా డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వకుండా కూడా పార్టీలో జాయిన్ అయ్యి వేరే ప్రొఫెషన్లో ఉంటున్న చాలామంది సెలబ్రిటీస్ కూడా చూస్తున్నాం. అండ్ వన్ అమంగ్ దెమ్ ఈజ్ ఈ మధ్య మనకి వైరల్ అయిన ఫోటోగ్రాఫ్ చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద ఇలా చేయి పెట్టి ఆశీర్వచనం ఇస్తున్న యాంకర్ and andarki suparchita వ్యాఖ్యాత్రి Shyamala Reddy. So we are with her today, talking to her about her journey with YSRCP and also Jaganannani kalise moment ela anpichindani cheppi. Shyamala, hi, thank you so much for coming to iDream. Thank you akka, thank you so much. You look very lovely. థ్యాంక్ యూ. అంటే బ్లూ కలర్ కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా లేకపోతే ఊరికే? అలాని కాదక్క, ఈ మధ్య మొత్తం వైట్ బ్లూ గ్రీన్ మధ్యనే తిరుగుతుంది. అంతేనా? మనసు కూడా అక్కడే ఉంది కదా? మనసు కూడా అక్కడే ఉంది. ట్రూలీ కదా యాక్చువల్లీ. సో అందరూ అనుకుంటుంది శ్యామల, ఐ డోంట్ నో హౌ ఫెమిలియర్ యువర్ విత్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అండ్ ఈ కుట్రలు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ అంటే నార్మల్ మిగతా ప్రజల్లాగా చదవడం, ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండడం, అంతవరకు ఎస్ ఐ యామ్. బట్ సిన్సియర్గా నేను ఇంకా మొత్తం ఇదే అన్నట్టయితే పనిచేస్తోంది. 2019లో నేను పార్టీలో జాయిన్ అయినా. ఈసారి మాత్రం అసలు ఇంకా హ్యావ్ టు గివ్ మై బ్లడ్ అండ్ స్వెట్ ఫర్ దిస్ అని నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిసియేషన్ టు యూ, బికాస్ మనం ఉండే ప్రొఫెషన్ ఎలాంటిదంటే దట్ అందరితో బాగుండాలి. ఒక ఐడియాలజీ పెట్టుకుంటే మనకి కొంచెం ఇబ్బందే పరంగా మాట్లాడుకుంటే. బట్ యూ హ్యాడ్ దట్ కరేజ్ టు కమ్ అవుట్ ఇన్ ది ఓపెన్ అండ్ సే రావాలక్క, రావాలి. బికాజ్ ఇప్పుడు నటన అనేది మన ప్రొఫెషన్, ఇది మన నిజ జీవితం. we have to come out, correct, otherwise it won't work. ఇప్పుడు చూసే జనాలుకి మనం చెప్తే తొందరగా రీచ్ అవుతుంది ఇంకా. సో ఆ బాధ్యత అనేది డెఫినెట్ గా తీసుకోవాలి ఎవరో ఒకళ్ళు. అండ్ ఐ టుక్ ఇట్ దిస్ టైం. సో హౌ వాజ్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా ఉంది అక్క. నేను 2019లో సార్ని కలిసాను. అప్పుడు ఆఫీషియల్ గా ఆయన చేతుల మీదుగా కండువా కప్పించుకుని పార్టీలో జాయిన్ అయ్యాను. కరెక్ట్గా వారం ముందు, ఎలక్షన్కి వారం ముందు జాయిన్ అయ్యాము. అప్పుడు వై డిడ్ యూ జాయిన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. అది చిన్నప్పుడు ఇప్పుడు కొంతమందిని చూస్తే మనకు ఒక అడ్మిరేషన్ ఉంటుంది చూసారక్క. సో అలా మాది కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. ఆయన పాదయాత్ర చేసే టైంలో మేము ఆయన చూడ్డానికని వెళ్ళి ఎక్కడో దూరంగా, అంటే లైక్ ఒక గుంపులు మేళ్ళెక్కి అలా చూస్తాం కదక్క. సో అలా ఒక అమ్మాయిని నేను ఆయన్ని చూసిన అమ్మాయిల్లో. సో అప్పుడు నేను ఆయన రీచ్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. అండ్ ఆ నవ్వుకి నేను పడిపోయాను అప్పుడు. అసలు ఎంత ప్రేమగా, ఎంత అప్యాయంగా మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళలో. అంటే అది నాకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో ఆ తర్వాత నేను, మనకి ఎప్పుడు మైండ్లో లేదు, కమింగ్ ఫ్రమ్ ఏ బ్రాహ్మిన్ కమ్యూనిటీ, మనకి పాలిటిక్స్ ఇవన్నీ ఒక జంక్ ఉంటుంది స్వతహాగా. అమ్మో అవన్నీ మనం చేయలేమేమో అనేటువంటి ఒక జంక్ ఉంటుంది. సో ఆ తర్వాత ఇండస్ట్రీకి రావడం, నేను హైదరాబాద్కి రావడం, సో రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఫాలో అయితే అవుతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే సార్ మా అబ్బాయి ఎంపీ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనగానే నా చూపు అక్కడి నుంచి తిరిగింది అన్నమాట. సో అంటే ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు మనకి ఇష్టమైన హీరోస్ కూడా మా అబ్బాయి అనగానే మనం చూస్తాం,
బా ఎవరు ఏంటి, సో అలా ఇట్ స్టార్టెడ్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇంకా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే అన్నే కదక్క, అన్న కావాలి. రైట్. 2019లో మరి యాక్టివ్గా నువ్వు క్యాంపెయిన్ చేసావా శ్యామల? నేను అదే అక్క టైం నాకు తక్కువ ఉంది అప్పుడు. ఓకే, బట్ యువర్ యాక్చువల్లీ అంటే విత్ ద పార్టీ మధ్య మధ్యలో వుడ్ యూ బీ ఇన్ టచ్ విత్ ఎనీ ఆఫ్ ద లీడర్స్? యా నేను వైవి సుబ్బారెడ్డి గారిని కలిసాను కుదిరినప్పుడల్లా, విజయసాయి రెడ్డి గారిని కలిసాను కుదిరినప్పుడల్లా, బికాస్ అఫ్ కోర్స్ వాళ్ళు ఎంత బిజీ ఉంటారో మనకు తెలుసు. అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆయన విజయవాడ ఆఫీస్లో కలవడం జరిగింది. సో ఇంకా రోజా గారిని అయితే రైట్, మన ఈవెంట్స్ కి కూడా ఆవిడ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో అప్పుడు కూడా కలిసినప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో యా అంటే నాకు వీలైనంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను అందరితో టచ్ లోనే ఉన్నాను. బట్ మేబీ ఇంత విగరస్ గా అది అప్పుడు బయటికి రాలేదు కానీ, బట్ యా అప్పుడు కూడా నేను అరకు ఎమ్మెల్యేకి మనం క్యాంపెయినింగ్ చేయడం జరిగింది, గెలిచారు. అవంతి శ్రీనివాసరావు గారు క్యాంపెయినింగ్ చేయడం జరిగింది, గెలిచారు ఆయన కూడా. సో విజయవాడ వెల్లంపల్లి గారికి చేసాం, ఆయన గెలిచారు. సో ఇట్స్ లైక్ గెలిచిన తర్వాత కూడా వెళ్ళి కలిసాను. యాక్చువల్లీ శ్యామల పార్టీ జాయిన్ అవుతున్నప్పుడు మామూలుగా అడుగుతారు వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని, లేకపోతే మనమే చెప్పడం జరుగుతుంది. అంటే నువ్వు జాయిన్ అయినప్పుడు ఏమైనా చెప్పావా అలాగా? నాకు ఈ ఏరియాస్ అంటే ఇష్టం, ఆర్ట్ అండ్ కల్చర్ ఇష్టం, విమెన్ వెల్ఫేర్ ఇష్టం, అలా ఉంటాయి కదా కొన్ని కొన్ని. ఆ రోజు జగన్ అన్నను చూసిన దాంట్లో ఆయన నన్ను ఏం అడగలేదు కానీ పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, ఇప్పుడు మీరు ఒకే పార్టీలో జాయిన్ అయ్యారు, ఏంటి ఏం చేస్తారు? ఆయన సీఎం అవ్వాలి, అదొకటే తెలుసు నాకు. నాకేంటి నేనేంటి అసలు నాకు మైండ్లోనే లేదక్క ఇప్పటికి. ఈ క్షణం కూడా మీరు నన్ను నీకేం కావాలి అంటే నేను చెప్పలేను, నాకు తెలీదు. ఆయన సీఎం అవ్వాలి అంతే చాలు, ఓకే, హ్యాపీ 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 అంతే. సో 2019లో ఒక అపూర్వమైన, ఒక అనూహ్యమైన విజయం వచ్చినప్పుడు అంటే మటాష్ మిగతా వాళ్ళందరూ, వాట్ వాజ్ యువర్ ఎమోషన్? అంటే నేను తీర్మార్ డాన్స్ లేసా ఇంట్లో, మీరు అసలు చూడాలి. అంటే బయట నుంచి చూస్తూ పార్టీ గెలుపుని ఆస్వాదించడం వేరు, మనకి ఇష్టమైన వాళ్ళు గెలిస్తే ఎంజాయ్ చేయడం వేరు. అక్కడ కమ్యూనిటీలో ఉంటూ అందులో జాయిన్ అయ్యి ఓకే మనం కూడా ఒక చిన్న పార్ట్ ఆ పెద్ద సముద్రంలో అనేది, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ విజయాన్ని ఎంజాయ్ చేయడం అనేది అసలు బ్యూటిఫుల్ కదా. బ్యూటిఫుల్. దట్ వాస్ మై ఫస్ట్ ఓట్ యాక్చువల్లీ. 2019లో నేను మొదటి ఓట్ వేసా, నా ఫస్ట్ ఓట్ జగన్ అన్నకి వేసా. ఓ సూపర్.